హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఫ్లాట్స్ మణికొండ టీవీ. ఈరోజు మరొక 3 BHKని మీ ముందుకైతే వచ్చాను. ఇది అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 29లో ఉందండి. ఇది చూస్తున్నారు కదా, బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. దీనికి స్టోన్ క్లాడింగ్ ఎలివేషన్ వస్తుందంట. ఈ పక్కన ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఇది ఒక గేట్, దీనికి ఒకటే గేట్ ఉంది. దీని పక్కన చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లాంట్స్ అయితే పెట్టారు కొన్ని. సో టోటల్ 10 ఫ్లాట్స్ అండి. 5 2 BHKs అండ్ 5 3 BHKs. ఈచ్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్ అండి. టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇందులో స్టేయింగ్ కూడా చేస్తున్నారు. రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. ఇది మనం చూసే ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో ఉంది. సో మీరు చూడొచ్చు, వెంటిలేషన్కి సెట్ బ్యాక్స్ అయితే బాగానే వదిలిపెట్టారు. టోటల్ 4 సైడ్స్ సెట్ బ్యాక్స్ అయితే బాగానే వదిలిపెట్టారు. సో అలాగే ఇక్కడ మంజీరా కనెక్షన్ కూడా వస్తుందంట. బోర్ కనెక్షన్ ఆల్రెడీ ఉంది. సో ఇది ఇంకొక చిన్న గేటు, అది సో వెంటిలేషన్ పరంగా అయితే బాగానే ఉంటుంది ఈ ఫ్లాట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ స్టెప్స్ ఉంది. దీని అపోజిట్ మనకు లిఫ్ట్ కూడా ఉంటుంది. లిఫ్ట్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ మీటర్ అయితే రెడీగా ఉందండి. సో ఒక బైక్ పార్కింగ్ కూడా రావచ్చు. టోటల్ మనకి 10 ఫ్లాట్స్, 10 పార్కింగ్స్ అయితే ఉన్నాయి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చివరిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, మేము ఆన్సర్ చేస్తాము. ఇక్కడ మీటర్స్ చూడొచ్చు మీరు. సో ఇది లిఫ్ట్ అండి, OTI వాళ్ళది లిఫ్ట్. మనం 5th ఫ్లోర్కి వచ్చాము ఇప్పుడు. ఇవి స్టెప్స్ అండి. గ్రానైట్ కూడా బాగా ఇచ్చారు స్టెప్స్కి, అండ్ రైలింగ్ కూడా ఉంది. సో అటు 2 BHK అండి, అటు సైడ్ 2 BHK ఫ్లాట్స్. ఇది మనం చూసేది నార్త్ ఫేసింగ్ అండి, 3 BHK. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము నార్త్ ఫేసింగ్. ఆల్రెడీ కబోర్డ్ వర్క్ అయితే చేసేసారు. ఫాల్ సీలింగ్ కూడా చేశారండి, చూడొచ్చు. ఫాల్ సీలింగ్ మీకు లాస్ట్లో చూపిస్తా ఎలా చేశారో. సో ఇది మెయిన్ డోర్ అండి. సో స్ట్రైట్కి వెళ్తే బాల్కనీ ఉంటుందండి. ఇది మనకు స్లైడింగ్ ఇచ్చారు, స్లైడింగ్ డోరు. బాల్కనీ కూడా పర్లేదు, బాగానే ఉంది, పెద్దగానే ఉంది. ఈవినింగ్ అలా కాసేపు కూర్చోవచ్చు. వెంటిలేషన్ బాగుంది, ఎందుకంటే అటు సైడ్ రోడ్ ఉంటుంది మనకి. అటు సైడ్ రోడ్ ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా ముందుకెళ్తే ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ బాత్రూమ్, విత్ ఫాల్ సీలింగ్, కబోర్డ్ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. అటాచ్డ్ బాత్రూమ్, వెంటిలేషన్ గురించి ఒక విండో. ఇటు సైడ్ చూస్తే మీకు మళ్ళీ ఒక రోడ్ ఉంటుంది. సో ఈ వెంటిలేషన్ అనేది ఎప్పుడు తగ్గదు. సో ఇది కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్కి అండ్ దీనికి మనకు గ్రానైట్ తోటి గడపలాగా ఇచ్చారు. సో కబోర్డ్ వర్క్ చూడొచ్చు మీరు ఎలా వేశారు. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక స్టడీ టేబుల్ లాగా ఇచ్చారు. ఆల్రెడీ కబోర్డ్స్ కూడా ఇచ్చారు వుడ్ వర్క్లో. అండ్ ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది యూటిలిటీ ఏరియా అండి, యూటిలిటీ ఏరియా వాషింగ్ మిషన్ కోసము. ఇంకా చూస్తే రోడ్ మళ్ళీ. సో ఇది కిచెన్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు, కబోర్డ్స్ ఇచ్చారు, అండ్ షెల్ఫ్స్ కూడా రెడీగానే ఉన్నాయి. కబోర్డ్ షెల్ఫ్స్, ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. గ్లాస్తోని ఇవి కూడా ఇచ్చారు చూడండి. అండ్ గ్లాస్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పైన కూడా కొన్ని షెల్ఫ్స్ ఉన్నాయి. ఇంకా అడిషనల్గా కావాలంటే కూడా మనం చేయించుకోవచ్చు. స్టవ్కి అయితే పర్ఫెక్ట్గానే ఉంది ప్లాట్ఫామ్. 4 బర్నర్ స్టవ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది దేవుని రూమ్ అండి. దేవుని కోసం చిన్న కబోర్డ్ చేయించారు. సో ఇదండి హాలు, డైనింగ్. అండ్ దిస్ ఈజ్ గెస్ట్ బెడ్రూమ్. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది. గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ ఫర్ గెస్ట్ బెడ్రూమ్స్. అండ్ ఫాల్ సీలింగ్ చూడొచ్చు మీరు, చాలా బాగా చేశారు ఫాల్ సీలింగ్. లైటింగ్ ఒకటి చేయాలి, బాగా ఇచ్చారు ఫాల్ సీలింగ్. ఇది మనం ఇప్పుడు చూద్దాం. ఇది లిఫ్ట్ అండి. లిఫ్ట్కి ఆపోజిట్లో మనకి ఫ్లాట్ అయితే ఉంటుంది.
డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చూడండి. అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ కొట్టండి.